సో వెల్కమ్ ఫ్రెండ్స్, కంప్లీట్గా బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. డేటాని మనం ఎలా చూడొచ్చు, డేటా నుంచి మనం ఒక వ్యూ అనేది ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఫ్రెండ్స్, మనం ప్రైస్ యాక్షన్ కానీ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క లెవెల్ని ట్రెండ్ లైన్ అనేది చూడండి, 1, 2, 3 ఈ 3 పాయింట్లు మనం టచ్ చేస్తూ డ్రా చేసుకున్నట్టయితే ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ జరిగింది ఫ్రెండ్స్. అండ్ ట్రెండ్ లైన్ దగ్గర రెస్పెక్ట్ చేసింది, ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. అండ్ ఆ యొక్క లెవెల్ని సక్సెస్ఫుల్గా క్లియర్ చేసి మార్కెట్ అనేది పైకి వెళ్ళడం అనేది చూసాం ఫ్రెండ్స్. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది కూడా ఒక రేంజ్ నుంచి కూడా ఎక్స్పాన్షన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ సైన్ ఆఫ్ రివర్సల్ జరిగింది. ఏది అకార్డింగ్ టు డౌ థియరీ ఏంటంటే మనకి హైర్ హై ఫార్మేషన్ ఇక్కడ కనిపించింది. అండ్ స్లోగా ఏంటంటే మనకి ఈ యొక్క ట్రెండ్ లైన్ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ట్రెండ్ లైన్ దగ్గర ఒకవేళ సక్సెస్ఫుల్గా మేబీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. రెసిస్టెన్స్ లెవెల్, ఆ రెసిస్టెన్స్ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఎక్స్టాండ్ అవుతుందని చెప్పేసి కూడా ప్రైస్ అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం మెనీ టైమ్స్. సేమ్ ఏంటంటే మనకి ఇక్కడికి రాగానే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. చూడటానికి చాలా తక్కువగా ఉంటుంది కానీ ఫ్రెండ్స్ చాలా రేంజ్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో వాచ్ చేస్తున్నాం మనం. అక్కడి నుంచి కూడా ఫర్దర్గా ఎక్స్పాండ్ అయింది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుందంటే క్లియర్గా ఎప్పుడైతే బేర్ మార్కెట్లో ఉన్నాం నిన్నటిదాకా, ఓకే, మార్కెట్ రైజ్ అవ్వగానే ఏం చేశారంటే ముందు సెల్ చేసేసారు, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. అండ్ మోరోవర్ మనం చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక టెక్నికల్గా మాట్లాడాలి అంటే హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అనేది జరిగింది క్లియర్గా. ఓకే, సో మేబీ కన్సోల్టేషన్ అయ్యి ఉండొచ్చు, కొద్దిగా కన్సోల్టేషన్. బట్ ఈరోజు ఏంటంటే మళ్ళీ సడన్గా కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవడానికి ట్రై చేసింది ఫ్రెండ్స్. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మనం 5 minutes టైం ఫ్రేమ్లో కానీ చెక్ చేసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఈ లెవెల్ అనేది మనం అప్డేట్ చేసుకున్నాం. 42,000 ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ కానీ జరిగిందంటే మనకి మేబీ ఫర్దర్గా పైకి వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఓకే, బట్ ఏంటంటే మనకి ఇమీడియట్గా 42,500 దగ్గర స్ట్రాంగ్ సప్లై అనేది ఉంది, రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా ఉంది బిల్డప్ పై. సో ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది బార్ రీప్లే ఫ్రెండ్స్. ఇనీషియల్గా వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారంటే మార్నింగ్ బుల్లిష్ వ్యూతోనే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. క్లియర్గా మనకి ఎలా తెలుస్తుందంటే ఫ్రెండ్స్, ఎప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ పుట్స్ అమ్ముతున్నారు. పుట్స్ ఎప్పుడు అమ్ముతారంటే, సపోజ్ ఇది మార్కెట్ సపోర్ట్ అనుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి పైకి వెళ్తుంది, ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క లెవెల్ని బ్రేక్ చేయదు కిందకి అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే పుట్స్ అనేది సెల్ చేస్తారు. హెవీగా పుట్స్ అనేది సెల్ చేశారు. అండ్ చూడండి, ఈ యొక్క లెవెల్స్ కూడా మనం చూస్తే 42,300, 42,400 పుట్టు హ్యూజ్గా సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు మార్నింగ్. అండ్ టైం వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 9:20 అంటే ఒక 5 minutes తర్వాత డేటా ఎలా ఉందనేది మనం చెక్ చేసుకుంటే కంప్లీట్గా ఏంటంటే 42,300 and 400 పుట్స్ అయితే హెవీగా మనకి ఇక్కడ సెల్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో పోతూ ఉండే కొన్ని ఏంటంటే ఒకనొక టైంలో ఫ్రెండ్స్ కాల్స్ కూడా అగ్రెసివ్గా సెల్ చేశారు. ఈ కాల్స్ ఇంత అగ్రెసివ్గా ఎందుకు సెల్ చేశారు అనేది సంథింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళకి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది మార్కెట్లో. ఓకే, సో చూడండి, ఈ పాయింట్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే 42,500 కాలు అండ్ 42,500 పుట్టు. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్కి దగ్గరలో ఉంది. రెసిస్టెన్స్ దగ్గరలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే వీళ్ళు సెల్లింగ్ చేయరు, ఏది 42,500 కాల్ అనేది. ఎందుకు, బిగ్గర్ పిక్చర్లో మనకి మార్కెట్ అనేది కంప్లీట్గా బుల్లిష్ ట్రెండ్లో ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే మార్కెట్ కూడా 42,500 లెవెల్కి దగ్గరగా ఉంది. బట్ వీళ్ళు ఏం చేశారు, కాల్స్ అనేది సెల్ చేస్తున్నారు. అంటే దేనో అనమాట మార్కెట్ అనేది 42,500 దాటి ముందుకు వెళ్ళదని వాళ్ళకు ఒక బిగ్గర్ పిక్చర్లో ఒక ఐడియా అయితే ఉంది ఫ్రెండ్స్, ఒక క్లారిటీ అనేది ఉంది. అండ్ ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, సడన్గా 1.5 million నుంచి దాదాపుగా 2.2 million ఒకే సింగిల్ షాట్లో ఏంటంటే సెల్లింగ్ అనేది చేసేసారు కాల్స్. అంటే డెఫినెట్గా ఏంటంటే దీన్నే ఫ్రెండ్స్ మనం ఏమంటామంటే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంటాం. సో సంథింగ్ అనేది మార్కెట్లో రాబోతుంది, న్యూస్ అనేది వాళ్ళకి ఐడియా ఉంది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే 42,500 లెవెల్స్ కాల్స్ ఏదైతే ఉన్నాయో ఎంతకైనా సరే ముందు సెల్లింగ్ అనేది చేయాలి అన్న హ్యూజ్గా సెల్లింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్. బట్ ఎప్పుడైతే 42,500 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందో ముందు పుట్స్ అనేది వీళ్ళు ఏం చేశారంటే ఫ్రెండ్స్, పుట్స్ అనేది రైజ్ చేశారనమాట, సెల్ చేశారు. ఎందుకు, ఇంపార్టెంట్ లెవెల్ ఎప్పుడు కూడా బ్రేక్అవుట్ అయితే ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మనలాంటి వాళ్ళు బ్రేక్అవుట్ ట్రేడర్స్ కానీ వీళ్ళందరూ రిటైలర్స్ కానీ వీళ్ళందరూ ఎక్కువగా ఏంటంటే ఆ లెవెల్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఆ ట్రేడ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటారు. అబ్జర్వ్ చేయండి, 42,005 ఒక కన్సోల్టేషన్
జోన్ అనేది ఉంది. ఈ జోన్ని మనం కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ మోరోవర్ ఏంటంటే బేర్ పొజిషన్ అనేది తీసుకున్నాం. ఓకే, ఒక కాల్ అమ్మాము, 42,500 కాల్ అనేది అమ్మాము, ఎందుకంటే హ్యూజ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉందని చెప్పేసి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 42,600 కాల్ కూడా అమ్మాం. ఓకే, ఇది అమ్మేసాము, ఇది బై చేసాం. రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్జిన్ బెనిఫిట్ అనేది కావాలి, లేదంటే మనకి 1.5 lakhs దాకా అవసరం అవుతుంది, విచ్ ఈజ్ అ హ్యూజ్ అమౌంట్ అనమాట. అండ్ మోరోవర్ ఏంటంటే 42,500 కాల్ అనేది సెల్ చేయడం రిస్క్ కూడా, ఎందుకంటే మార్కెట్ బుల్లిష్లో ఉంది కాబట్టి. అండ్ ఆఫ్ కోర్స్ 42,500 దగ్గర మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ హైయెస్ట్గా ఉంది, బట్ ఓన్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి కాదు, బిగ్గర్ పిక్చర్లో మార్కెట్ అనేది బుల్లిష్గా ఉంది. సో కొద్దిగా రిస్క్ తీసుకుందాం అన్న ఉద్దేశంతో ఏంటంటే ఇక్కడ 1,400 దాకా రిస్క్ తీసుకుంటే మనకి 1,100 దాకా ప్రాఫిట్ వస్తుందనే ఉద్దేశంతో ఏంటంటే ఈ యొక్క స్ట్రాటజీ అనేది మన ఆల్రెడీ యూట్యూబ్లో మార్నింగ్ అయితే అప్డేట్ చేశాను. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ అనేది నేను మెన్షన్ చేశాను, ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో, చూడండి ఇది కన్సోలిడేషన్ తీసుకుంది, అంటే ఇది రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది, ఈ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ ట్రేడ్ అవుతుందో అప్పుడు ఏంటంటే ఈ యొక్క స్ట్రాటజీ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఆ స్ట్రాటజీ అనేది ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. బట్ ఎప్పుడైతే 42,500 ఉందో ఇమీడియట్గా అదే లెవెల్ ఎగ్జాక్ట్గా చూడండి, అదే లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఉంది. సో ఆ పాయింట్ అనేది కూడా మెన్షన్ చేశాను, ఎందుకంటే 42,500 అనేది రౌండ్ నంబర్, డెఫినెట్గా అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నంబర్ అనమాట. చూడండి ఇక్కడ మనకి మార్నింగే చూద్దాం, 42,500 హ్యూజ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే 2.7 మిలియన్ క్వాంటిటీ అనేది హ్యూజ్గా సెల్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇది ఓటీఎం ఫ్రెండ్స్. ఓకే, నియర్ బై స్ట్రైక్ ఏంటంటే మనకి 42,500 లెవెల్ అనేది నియర్ బై స్ట్రైక్, ఇది 42,000 అనేది కొద్దిగా ఓటీఎం స్ట్రైక్ అనమాట. ఓకే, ఇది ఓటీఎంస్లో రౌండ్ నెంబర్స్లో ఉండడం సహజమైన విషయం. బట్ 42,500 దగ్గర అయితే హెవీగా మార్నింగే అండ్ బిల్డప్ అయ్యి ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఆ లెవెల్స్ దగ్గర ఏదన్నా మార్కెట్లో అన్సర్టనిటీ అనేది జరగవచ్చు, అక్కడ నుంచి సెల్లింగ్ కూడా జరగవచ్చు అని చెప్పేసి ఒక పాయింట్ అనేది కూడా షేర్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కూడా అబ్జర్వ్ చేయండి, మనం చూసినట్టయితే ఇనీషియల్గా కొద్దిగా డ్రాప్ అయింది. ఎప్పుడు 42,000 మనం ఏదైతే కన్సోలిడేషన్ అనుకున్నాం 450 సంథింగ్, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వగానే ఏంటంటే ముందు ఈ యొక్క పుట్స్ అనేది సెల్ చేశారు, ఎందుకంటే అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పేసి. బట్ అగైన్ ఏంటంటే వెంటనే మళ్ళీ కాల్స్ అనేది స్టార్ట్ చేశారు, కాల్స్ అనేది మళ్ళీ ఇమీడియట్గా రివర్స్ చేశారు అన్నమాట పొజిషన్స్ని. ఏది 42,500 లెవెల్స్ అనేవి రిజెక్ట్ చేయగానే ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే కాల్స్ సెల్ చేయడం అగ్రెసివ్గా స్టార్ట్ చేశారు. చూడండి ఈ పాయింట్ అనేది అబ్జర్వ్ చేస్తే మనకి 42,500 అనేది హ్యూజ్గా కాల్స్ అనేది సెల్ చేశారు. అండ్ మోరోవర్ ఏంటంటే న్యూస్ అనేది ఉంది కాబట్టి ఇమీడియట్గా 42,500 లెవెల్ అనేది ఏదైతే పుట్స్ ఉన్నాయో సెల్ చేసి పెట్టారో వాళ్ళు ఇమీడియట్గా ఫోర్స్ఫుల్ ఎగ్జిట్గా అయ్యారన్నమాట, అంటే ముందు మార్కెట్ ఆర్డర్లతో ఎగ్జిట్ అయ్యారు. సో దట్ ఈజ్ హ్యాపెండ్ ఫ్రెండ్స్. ఓకే, సో మనం మార్నింగ్ ఎప్పుడైనా సరే ట్రెండ్ని అబ్జర్వ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది కూడా విత్ కంబైన్ ద ప్రైస్ యాక్షన్ అనమాట. ప్రైస్ యాక్షన్తో పాటు కంబైన్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఈ యొక్క వ్యూ రావటం జరుగుతుంది. బట్ అగైన్ ఫ్రెండ్స్ మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు ఏంటంటే ఏ ఎంట్రీ పాయింట్ దగ్గర మంచిగా తీసుకుంటే మనకి లో రిస్క్ ఉంటుంది. సో కంప్లీట్గా ఏంటంటే దీన్ని బిలీవ్ చేయొద్దు, ఎందుకంటే ప్రైస్ యాక్షన్ అండ్ ప్రైస్ ఈజ్ ద కింగ్ అనమాట. ఓకే, సో ప్రైస్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇదేంటంటే మనకి ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట, లైక్ ఏంటంటే అసలు ఎగ్జాక్ట్గా ఏ వ్యూ అనేది మార్కెట్లో ఉంది, ఎట్లా మనకి వెళ్తే బాగుంటుందని చెప్పేసి సో ఒక వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే చూడండి కాల్స్ వర్సెస్ పుట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్గా ఇద్దరు సెల్లింగ్ అనేది చేశారు, బట్ ఫ్రెండ్స్ ఒకనొక టైంలో ఏంటంటే పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు. ఓకేనా, ఎందుకంటే వ్యూ అనేది బిగ్గర్ పిక్చర్లో పాజిటివ్గా ఉంది అండ్ మార్కెట్ కూడా 42,000 పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ముందు ఏంటంటే పుట్స్ అనేది సెల్ చేశారు. బట్ ఎప్పుడైతే 42,500 లెవెల్ అనేది రిజెక్ట్ చేసిందో ఇమీడియట్గా ఏంటంటే పుట్స్ని ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ కాల్స్ మీద రైడింగ్ అనేది జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, యా దట్స్ హ్యాపెండ్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ మనం ఎంట్రీ తీసుకుంటే కూడా లాంగ్ ఎంట్రీ 42,000 ఈ యొక్క కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పాను. అండ్ ఈ క్యాండిల్ కిందే స్టాప్ లాస్ పెట్టమని చెప్పాను. ఓకే, ఒకవేళ ఎవరైనా లాంగ్ తీసుకొని ఉన్న ఫ్రెండ్స్ అది స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి 42,500 లెవెల్స్ దగ్గర రౌండ్ నెంబర్ ఉంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ చేస్తుంది. కొద్దిగా మనం రిస్క్ చేయాలంటే కూడా ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అ గుడ్ క్యాండిల్ అనమాట, ఎందుకంటే ఇది కంప్లీట్గా ఏంటంటే మనకి
బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసరికి మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఫార్మేషన్ అయింది. చూడండి, ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఉంది అండ్ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ ఉంది. ఇదైతే ఫాలో అప్ క్యాండిల్. సో సిమిలర్గా ఉంది మనకి చూడటానికి ఈ క్యాండిల్, ఏదైతే ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ ఉందో హ్యాంగింగ్ మ్యాన్. బట్ ఫ్రెండ్స్, ఈ యొక్క విక్ని మనం మర్చిపోయినట్టయితే ఇది డీసెంట్ అమౌంట్ ఆఫ్ సెల్లింగ్ క్యాండిల్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం షార్ట్ చేయాలంటే కూడా ఇది చూడండి, ఈ పాయింట్ దగ్గర మనం షార్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క క్యాండిల్ క్లోజింగ్ ఇస్తుందో మనం ఏం చేయొచ్చు అంటే షార్ట్ పొజిషన్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు ఈ క్యాండిల్ తర్వాత. అండ్ ఇనిషియల్గా ఏంటంటే ఫ్రెండ్స్, స్టాప్ లాస్ అనేది 60 పాయింట్స్ అట్లీస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం 1:1.5 1:2 అనేది మనం ఇనిషియల్గా టార్గెట్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఈ కేసులో ఏంటంటే మనకి 1:4.7 రావడం జరిగింది. ఓకే, సో ఎవ్రీ టైం కూడా మేబీ అలా ఉండకపోవచ్చు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే 1:1.5, దాని తర్వాత 1:2 అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే పార్షియల్ ఎగ్జిట్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ఫ్రెండ్స్, డెఫినెట్గా ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఐ విల్ ఆన్సర్. థ్యాంక్ యూ. మరిన్ని స్టాక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.